ఏండు ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లిగారు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మీ సొవ్విటి అడిగారంటే మన పెళ్లిగారులని చెప్పేస్తానండి. మన పెంటకోట వారి పెళ్లి సందరండి. మన పెంటకోట అప్పారావు గారు లేరు, అదేనండి మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ గారు. ఆయన శ్రీమతి హైమావతి గారు ఉన్నారు కదండి. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమారుడు మన వెంకట సతీష్ పెళ్ళండి. మంచి మనసున్నాడు, సొగసైనడు. మరి మన వెంకట సతీష్ని చేసుకోబోయే ఆ సక్కన్ సొక్క ఎవరంటారా? మన విశాఖపట్నం మురళీనగర్ వాస్తవ్యులు మన పీల రాజుగారు శ్రీమతి సుధారాణి గారు లేరు, చూడమొచ్చడుగా ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమార్తె మన నవ్య అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడిచిపోయాలండి. మరి వీళ్ళిద్దరికే పెద్దలు వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఫిబ్రవరి 2వ తారీఖు అనగా ఆదివారం రాత్రి 1:30 తెల్లవారితే సోమవారం అండి. పెళ్లి ఎక్కడంటారా? మన అనకాపల్లి దగ్గర హరిపాలెంలో గ్రామ సచివాలయం పక్కన మన సైట్ లోనేనండి. అక్కడే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. మరి భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. అదే రోజు సాయంత్రం 7 గంటలకే రిసెప్షన్ మీద పెట్టేస్తానండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలో మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన సైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు వచ్చండి, మాట్లాడుకుందాం. హాయ్.